హైదరాబాద్ సిటీలో పోలీస్ ఉద్యోగం అంటేనే కాకీలు హడలిపోతున్నారట. సకల సదుపాయాలు, మంచి ఆదాయ వనరులు ఉన్న స్టేషన్లను కూడా వద్దంటూ దండం పెట్టేస్తున్నారట. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఉద్యోగం చేస్తాం కానీ సిటీలో పోస్టింగ్ వద్దంటూ మొరపెట్టుకుంటున్నారట. పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు ఇలా భయపడుతుంటే ఇక ఎస్ఐ, సిఐ స్థాయి అధికారుల బాధ వర్ణనాతీతం అంటున్నారు. దీంతో సిటీ పోలీసింగ్ పై విస్తృత చర్చ జరుగుతోంది. సిటీలో డ్యూటీ అంటే పోలీసులకు బెదురెందుకు? వాచ్ ది స్టోరీ. స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసు ఉద్యోగం చేయాలంటే సంబరపడే రోజులు మాయమైపోయాయంటున్నారు సిటీ పోలీసులు. ఇటీవలి కాలంలో పెరిగిన పని ఒత్తిడితో హైదరాబాద్ కమిషనరేట్ లో పనిచేసేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల సిటీ పోలీసింగ్ లో వచ్చిన మార్పులతో హైదరాబాద్ లో పోస్టింగ్ అంటేనే పోలీసులు భయపడిపోతున్నారు అంటున్నారు. సిటీ పోలీసింగ్ అంటే సవాళ్లతో సహవాసంగా మారుతూ ఉండడంతో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపడం లేదని చెప్తున్నారు. శాంతి భద్రతల నిర్వహణతో పాటు కేసుల దర్యాప్తు, గస్తీ విధులు, ప్రముఖుల పర్యటనలో బందోబస్తు, సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటలు డ్యూటీలు చేయాల్సి రావడంతో సిటీ పోలీసులపై పని ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. దీనికి తగ్గట్టు సిబ్బందిని పెంచకపోవడం, పని చేసిన వారిని టార్గెట్ చేస్తూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో చాలా మంది పోలీసులు సిటీలో విధులంటేనే జంకుతున్నారని చెప్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో విధులు అంటే పోలీసులు పోటాపోటీగా ముందుకొచ్చేవారని చెప్తున్నారు. సిటీలో పోస్టింగ్ కోసం ఎన్నో పైరవీలు చేసేవారు. కోరుకున్న పోస్టింగులకు కాసులు కూడా సమర్పించుకునేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందంటున్నారు. కోరుకున్న చోట పోస్టింగ్ ఇస్తామంటున్నా ఎస్ఐలు, సిఐలు మాకొద్దు బాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్నారట. ముఖ్యంగా గత 3 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. సిబ్బంది సామర్థ్యం, స్థితిగతులను పట్టించుకోకుండా 24 గంటలు అందుబాటులో ఉండాలంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో చాలా మంది పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారని చెప్తున్నారు. నగరంలో 7 జోన్లు ఉండగా కొన్ని చోట్ల తీవ్ర పని ఒత్తిడి ఉంటోంది అంటున్నారు. ముఖ్యంగా సెంట్రల్, వెస్ట్, సౌత్ జోన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్తున్నారు. క్షణం కూడా ఖాళీ లేకుండా 24 గంటలు డ్యూటీలు చేయాల్సి వస్తోందని ఆయా ఏరియాల్లో పనిచేస్తున్న పోలీసులు వాపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ డ్యూటీ వేస్తారో తెలియక తీవ్రంగా సతమతమవుతున్నారని చెప్తున్నారు. వెస్ట్ జోన్ లో వీఐపీ మూవ్మెంట్ ఎక్కువగా ఉండడంతో ప్రతి చిన్న విషయాన్ని పై స్థాయి అధికారులు భూతద్దంలో పెట్టి చూస్తున్నారని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, డైలీ క్రైమ్ రిపోర్ట్, పెండింగ్ కేసులపై సమీక్షలు అంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచుతూ ఉండడం వల్ల క్షేత్రస్థాయి సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక, బాధలు అనుభవించలేక చాలా మంది సిబ్బంది నరకం చూస్తున్నామని చెప్తున్నారు. పని భారం పెరగడం, ఉన్నతాధికారుల ఒత్తిడికి తోడుగా అత్యవసర పరిస్థితుల్లోనూ సెలవు దొరకని పరిస్థితుల్లో హైదరాబాద్ కమిషనరేట్ లో ఉద్యోగం అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. సిటీలో ఉద్యోగం హాయిగా ఉంటుందని ఏరికోరి మరీ పోస్టింగ్ తెచ్చుకుంటే తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందని కొందరు పోలీసులు ఆవేదన చెందుతున్నారు. స్టేట్ లో హైదరాబాద్ మినహా ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వెళ్లిపోతామని తమకు తెలిసిన అధికారులు, ప్రజా ప్రతినిధులను ప్రాధేయపడుతున్నారని చెప్తున్నారు. సిటీలో ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందించేందుకు మెగా సిటీ పోలీసింగ్ అమల్లోకి తీసుకువచ్చినప్పటి నుంచి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది అంటున్నారు. గత ఏడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 జోన్లను 7కు విస్తరించారు. 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త స్టేషన్లు అందుబాటులోకి తెచ్చారు. శాంతి భద్రతలు, మహిళా పోలీస్ స్టేషన్లతో కలిసి నగరంలో మొత్తం 78 పోలీస్ స్టేషన్లు ఉండగా అందుకు తగ్గట్టు సిబ్బంది సంఖ్య పెరగలేదు. దీంతో పని ఒత్తిడి ఎక్కువైపోయిందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పని చేయలేమని భావిస్తూ సిటీలోని కీలకమైన స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 2 సర్కిల్ ఇన్స్పెక్టర్లు దీర్ఘకాలిక సెలవులకు ప్రయత్నిస్తూ ఉండడం పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది. ఆ 2 ఇన్స్పెక్టర్లు నగరంలోని పోలీసులు అనుభవిస్తున్న ఒత్తిడికి నిదర్శనమని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే పోలీసు శాఖపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.